లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేరళలో 20 సీట్లు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 7, అస్సాం, బీహార్లలో 5 సీట్ల చొప్పున పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 సీట్ల చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది. 89 సీట్లలో మొత్తం 1206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాల్టితో కేరళ, రాజస్థాన్, త్రిపురలో ఎన్నికలు ముగుస్తాయి. సెకండ్ ఫేజ్ ఎన్నికల బరిలో కీలక నేతలు ఉన్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. సిపిఐకి చెందిన అన్ని రాజా, బీజేపీకి చెందిన సురేంద్రన్తో రాహుల్ తలపడుతున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అల్లపూజ సీటు నుంచి పోటీలో ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి రెండో విడత పోలింగ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి థరూర్, బీజేపీ నుంచి చంద్రశేఖర్, సిపిఐ నుంచి పన్యన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. యూపీలోని మధురలో హేమమాలిని కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్కర్తో పోటీ పడుతున్నారు. రాజస్థాన్లోని కోటా నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా ఈసారి కాంగ్రెస్కు చెందిన ప్రహ్లాద్ గుంజల్తో తలపడుతున్నారు. జోధ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో కాంగ్రెస్ తరపున కరణ్ సింగ్ ఉచియార్దా పోటీలో నిలిచారు. బెంగళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడుతున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ రాజ్నాంద్గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ సెకండ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేరళలోని కన్నూరులో సీఎం పినరయ్ విజయన్ ఓటు వేశారు. అల్లపూజలో ఏఐసిసి సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు. తిరువనంతపురంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఓటు వేశారు. బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి, నటుడు ప్రకాష్ రాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జోధ్పూర్లో మాజీ సీఎం అశోక్ గెహ్లత్ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా లోక్సభ సెకండ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేరళలోని కన్నూరులో సీఎం పినరయ్ విజయన్ ఓటు వేశారు. అల్లపూజలో ఏఐసిసి సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు. తిరువనంతపురంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఓటు వేశారు. బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి, నటుడు ప్రకాష్ రాజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జోధ్పూర్లో మాజీ సీఎం అశోక్ గెహ్లత్ ఓటు వేశారు. ಎಲ್ಲ ಈಸಿ ಇದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ, ವೋಟ್ ಮಾಡಿ. ಒಳ್ಳೆಯ ಆಪರ್ಚುನಿಟಿ ಇದೆ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಡೆಮೋಕ್ರಸಿಗೆ ಮುಂದೆ ತಗೊಳ್ಳೋಕ್ಕೆ. ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ ಪೂರ್ತಿ ದಿನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ಪೊಲೀಸವರು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ಎಲ್ಲರೂ ಪ್ಲೀಸ್ ಬನ್ನಿ, ವೋಟ್ ಮಾಡಿ, ಆಚೆ ಹೋಗಿ. ಇಷ್ಟು ಜಾಸ್ತಿ ಜನ ಮಾಡಿದ್ರೆ ವೋಟಿಂಗ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬ್ಯಾಂಗ್ಳೂರಿನಲ್ಲಿ ಒಂಥರ ರೆಕಾರ್ಡ್ ಆಗ್ತದೆ. ಎಲ್ಲ ಈಸಿ ಇದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ, ವೋಟ್ ಮಾಡಿ. ಒಳ್ಳೆಯ ಆಪರ್ಚುನಿಟಿ.